పనిచేస్తూ ఇంటికి వెళ్ళేవాడు. మీ అందరు మోజెస్ యొక్క ఫ్రెండ్స్ అందరికి తెలుసు ఎలాగున తను పనిచేస్తూ ఉన్నాడనేది. చాలామంది బయట నిలబడి ఉన్నారు, కొంతమంది అక్కడ కూర్చో ఉన్నారు, ఇంకా కొంతమంది బయట అక్కడెక్కడో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ అందరికి చెప్పే మాట ఒకటే, మోజెస్ మనందరికీ అన్న చెప్పాడు కదా, మోజెస్ మనందరికీ చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఐ గాట్ ద హోప్, ఆర్ యూ? నేను ఆ నిరీక్షణ పొందినాను, నా ప్రభువు నేను చూస్తున్నాను, నీవు చూస్తున్నావా? నీవు ఆ నిరీక్షణ పొంది ఉన్నావా? ఆ నిరీక్షణ నీకుందా అని మన మధ్యలో ఆయన పండుకుని ఉండి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేడు దినాలు చూస్తూ ఉంటే దేవుడు అనేక మందిని పరలోకానికి తీసుకుని పోతా ఉన్నాడు. ఎంతోమంది ప్రభు యొద్దకు పిలువబడుతూ ఉన్నారు. దేవుడు మనందరికీ ఒక హెచ్చరికలాగా ఇది ఉంది. మీకు హెచ్చరికలాగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ వార్నింగ్ ఫర్ ఆల్ యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ. నేను చాలామంది రిక్వెస్ట్ చేస్తూ చెప్తూ ఉన్నాను, యవనస్తులు అంకులు చెప్తున్నారు. యవనస్తులకి మాత్రమే కాదు, మనందరికీ ఒక గ్రేట్ వార్నింగ్. ఎంత హెచ్చరిక అంటే సంఘానికి ఒకరి వెంట ఒకరు ఈ గత 2 మాసములుగా ఎంతోమందిని ప్రభు పిలుచుకుంటా ఉన్నాడు. మనం అనుకుంటా ఉన్నాము, నాకేం కాదులే అనుకుంటా ఉంటాం. సో ఐ కెన్ లివ్ ఫర్ లాంగ్ లైఫ్ అని అనుకుంటా ఉన్నారు. సండే స్కూల్లో మా బర్డెన్ ఏంటంటే, ప్రభా సండే స్కూల్ దాటి వెళ్ళక మునిపే మా క్లాసులో ఉన్న వాళ్ళందరూ మానమోసు పొందాలి, వారందరూ రక్షించబడాలి అని చెప్పి ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. మోజెస్కి అనేకమైన సార్లు, మోజెస్ నువ్వు 3 జన్మించినావా, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినావా అంటే, అన్నా నేను అంగీకరించినానన్నా, నా పాపను దేవుడు క్షమించినాడన్నా అని చెప్పని చెప్తూ ఉండేవాడు. బాప్తిజం తీసుకోవడానికి నీకు ఆటంకం ఏంటి అని చెప్పినప్పుడు, ఇంకా తీసుకుంటానన్నా, నెక్స్ట్ యూత్ క్యాంప్ తీసుకుంటానన్నా, నేను తీసుకుంటానన్నా అని చెప్పని అంటూ ఉండేవాడు. నా అందరికంటే ముందు వచ్చి ఎంసెట్ ర్యాంక్ వచ్చినప్పుడు, అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చిందని చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం ఇచ్చింది. ఎంత మంచి ర్యాంక్ అంటే, he got a free seat in జేఎన్టీ యూనివర్సిటీ. బీటెక్లో జాయిన్ అవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. సో చదువులో నేను వాళ్ళ నాన్నగారితో నేను మాట్లాడినప్పుడు ఎంతగా కుటుంబంలో వాళ్ళ పేరెంట్స్కి లోబడేవాడు అంటే, ఎంతగా వాళ్ళకి అన్ని విషయాలు సహాయపడేవాడు. ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉన్నారంటే, పేరెంట్స్కి అస్సలు హెల్ప్ చేయడంలో ఎవరు ఇది తీసుకురమ్మంటే తీసుకొని రాకుండా వారి మాట వినకుండా వాళ్ళ ముఖమే చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ మోజెస్ అలా కాదు, మీ ఫ్రెండ్ అలా కాదు. నాన్న నీకేం కావాలా, నీకు ట్యాబ్లెట్ కావాలా, అది కావాలి ఇది కావాలని వాళ్ళ ఇంట్లో గుచ్చి మరి అడిగి మరి ఇంటికి బయటికి వెళ్ళి పనిచేసే బిడ్డ. ఎందుకంటే దేవుని నమ్ముకున్నటువంటి యవనస్తుడు తన జీవితంలో కుటుంబాన్ని, పేరెంట్స్ని ఎంతో ప్రేమించినవాడు. నా గురించి కూడా ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నతో కూడా ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడంట. సో అన్నను ఒకసారి ఇంటికి తీసుకురావాలి, అన్నని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టాలి, అన్న నా గురించి ప్రార్థన చేస్తాడు, నాకు ఎన్నో మాటలు చెప్తా ఉంటాడు అని చెప్పని యూజ్ టు టెల్ మెనీ థింగ్స్ విత్ పేరెంట్స్. సో మనందరి మధ్యలో మోజెస్ ఒక గ్రేట్ హోప్ తోటి వెళ్ళిపోతా ఉన్నాడు. రేపు సాయంత్రం నుంచి మనకు కనబడ్డాడు. సో మనందరము ఆయన దగ్గర నుంచి ఆయన మనకు ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు, ఒక హెచ్చరికగా ఇచ్చిపోతా ఉన్నాడు. నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నేను రక్షించబడ్డాను, నా దేవుడు నా దినములను లెక్కించాడు, నేను ప్రభు సన్నిధిలో ఉండబోతున్నాను, ఈరోజే ఉన్నాను అని చెప్పి మనందరితోటి యవనస్తుడు మనందరి మధ్యలో చెప్తా ఉన్నాడు. సంఘానికి, చర్చ్ అంతటికి కూడా ఇట్స్ ఎ గ్రేట్ వార్నింగ్. దేవుడు ఎందుకు ఈ పరిస్థితులు అనుమతిస్తాడో తెలుసా? సంఘంలో మార్పు రావడానికి, సంఘంలో ఉద్యోగం రావడానికి, సంఘము భయపడడానికి, దేవునికి సమీపంగా రావడానికి, ప్రభా మా సమయం కూడా ఆసన్నమైంది అని చెప్పడానికి దేవుడు ఇటువంటి పరిస్థితులు అనుమతిస్తాడు. నా జీవితంలో కూడా ఇటువంటి మరణమే మా ఇంట్లో కూడా నేను చూశాను. నా ఓన్ సిస్టర్ ఆమె చనిపోయింది, ఆమె కూడా మారుమనసు పొందింది, ఇట్లానే బాప్తిసం తీసుకుని సిద్ధపడతా ఉంది. కానీ ఈ లోపే దేవుడు తుఫాన్లో మా అక్కని తీసేసుకున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ ఫర్ అవర్ ఫ్యామిలీ.
ఎంత గొప్ప నష్టం అంటే మేము దేవుని నమ్ముకున్నందుకు మా చుట్టుపక్కల వాళ్ళు మీకు ఎట్లానే జరగాలి, మీరు మా మతం విడిచేసి హిందూ మతం విడిచేసి మరి ఆ మతం పట్టుకున్నారు కదా, మీకు అలానే జరగాలి, మీ దేవుడు గొప్పవాడైతే మీ కూతురు చనిపోకుండా కాపాడొచ్చు కదా అని చెప్పని ఎన్నెన్ని మాటలు అన్నారు. బట్ లార్డ్ హ్యాస్ గివెన్ అస్ ద హోప్ దట్ వీ విల్ గోయింగ్ టు సీ మై సిస్టర్. మా అక్క పరలోకంలో ఉందని గొప్ప నిశ్చయిత మా కుటుంబానికి దేవుడు కలుగజేశాడు. మా కుటుంబంలో ఒక గొప్ప కార్యం జరిగించి దేవుడు మళ్ళా మా చుట్టుపక్కల ఉన్న విలేజ్లో అందరి చేత నిజంగా మీ దేవుడు గొప్పవాడు అని వాళ్ళ నోటి చేతిని దేవుడు అనిపించాడు. దేవుడి నామానికి ఎంతో మహిమ కలిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. సండే స్కూల్ దాటి వెళ్ళిపోయిన ఇజ్రాయెల్ అన్న నేను కూడా చాలాసార్లు ఈ విషయం మాట్లాడుకుంటూ ఉంటాం. సండే స్కూల్ పిల్లలు చాలామంది సండే స్కూల్ దాటి వెళ్ళిపోతున్నారు. వారు బాప్తిసం తీసుకోకుండానే మారుమనసు పొందకుండానే చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. వీఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ లైఫ్. మీరు మారుమనసు పొందకుండా యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్నో సంవత్సరాలు సండే స్కూల్ విని 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 కూడా మీరు హృదయాన్ని కఠినం చేసుకొని మీరు వెళ్ళిపోయినప్పుడు మీ హెయిర్ స్టైల్, మీ జీవితము, లోకంలో మీ వస్త్రధారణ చూసినప్పుడు మాకు ఎంతో దుఃఖం వేస్తుందండి. ప్రభు ఇంతకాలం వీళ్ళకి బోధించామే, నీ వాక్యం వీళ్ళకి చెప్పినామే, వీళ్ళ జీవితంలో ఏం మార్పు రాలేదు కదా ప్రభు. ఎవరైతే మారుమనసు పొందినారో, మా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినారో వాళ్ళు దేవుని కొరకే వాడబడతా ఉన్నారు, వాళ్ళు దేవుని కొరకే పని చేస్తూ ఉన్నారు. ఎవరైతే సండే స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిపోయి బాప్తిసం తీసుకోకుండా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాం. మేము ప్రభుకి మేము ఏం లెక్క చెప్పాలి? వీఆర్ సో అకౌంటబుల్ ఫర్ యువర్ లైఫ్. మీ జీవితాలకి దేవుడు మేము ఉత్తరవాదులుగా ఉన్నాం సండే స్కూల్ టీచర్స్గా. ప్రభా వీళ్ళు సండే స్కూల్ దాటి వెళ్ళక మునిపి మీరు మారుమనసు పొందాలి ప్రభా, మారుమనసు పొందాలి ప్రభా. నేను హాస్పిటల్లో మార్నింగ్ ఉన్నప్పుడు ప్రభా ఈ బిడ్డను బతికించి, నేను ఈ బిడ్డను బతికించి ప్రభా, ఈ బిడ్డ ద్వారా నిలబెడితే చాలామంది యవనస్తులు మారుమనసు పొందుతారు ప్రభా అని చెప్పి ఎంతో దేవుని అడిగినాను. కానీ దాన్ని దేవుడు తీసుకోవడానికి దేవునికి ఇష్టమైంది. నా ప్రియమైన యవన సహోదరుడు, యవన సహోదరి, ఇంకా నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించకపోతే రేపు నిద్ర లేస్తామో లేదో మనకు తెలియదు. మనందరికీ ఒక గొప్ప హెచ్చరికగా ఉంది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అన్న చెప్పినట్టుగా యూ కెన్ గివ్ ఏ గ్రేట్ గిఫ్ట్ టు మోజెస్ దట్ టుడే యూ కెన్ బోర్న్ అగైన్. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మీ స్నేహితునికి మంచి గిఫ్ట్ నువ్వు చెప్పగలవు. నేను మోజెస్ చనిపోయిన దినాన్న నేను తిరిగి జన్మించాను, నా పాపాలు ఒప్పుకున్నాను, ప్రభు నన్ను క్షమించాడన్న గొప్ప నిశ్చయత నీ జీవితంలో ప్రతిరోజు కూడా నీ గురించి ప్రభువు తన గ్రంథంలో లిఖిస్తూ ఉన్నాడు. అదే మనం చదువుకున్నాం. నేను పెండమునై ఉండగా నీ కనులను చూచాను, నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. గాడ్ ఈజ్ కౌంటింగ్ యువర్ డేస్. ఎవ్రీ డే ఈజ్ కౌంటింగ్. వీ డోంట్ నో వెన్ ఇట్ విల్ స్టాప్. ఈరోజే ఈ రాత్రి స్టాప్ అయిపోతుందో తెలియదు. సో దేవుడు ఆ సమయం నీ జీవితంలో అనుమతించక మునిపే మోజెస్ అంగీకరించినట్టుగా, మోజెస్ని యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా నీవు కూడా అంగీకరించి ప్రభువుని సొంత రక్షణ అంగీకరించి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రా. ఈ జనరేషన్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. There are many young generations coming out of Sunday school. మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు. They are all looking at you. The people who are Sunday school in 10th class, 9th class, intermediate, they are looking at you who crossed from Sunday school. If you are not up to the mark, మీ వేషధారణ, మీ జీవితాలు మారకపోతే వాళ్ళు కూడా మీలాగానే అయిపోతారు. కనీసం వాళ్ళ కోసమన్నా, రాబో తరం వారి కోసమన్నా మేము ఇంతకాలం సండే స్కూల్లో మేము విన్నాము, మేము వారికి మాదిరికరంగా ఉండాలి, వారికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఈ జనరేషన్కి ఉండాలి. దయచేసి వింటున్నటువంటి యవనస్తులందరూ కూడా మీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించండి. మీరు ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఇంకా లోకంలో తిరగాలని ఆలోచిస్తే దానికి పుల్ స్టాప్ పెట్టి ఈ సంవత్సరం యూత్ క్యాంపులో నేను బాప్తిసం తీసుకుంటాను ప్రభా, సిద్ధపడతాను ప్రభా, ఇంకా చాలని ప్రభువుకి చెప్పండి. తద్వారా మోజెస్ వెళ్ళిన మార్గంలో నేను వెళ్ళగల, ఆ సంతోషకరమైన మార్గంలో
పరలోక మార్గంలో నీవు నేను వెళ్ళగలం. విడిచిపెట్టబడ్డామా? అందుకంటే ఘోరమైంది, భయంకరమైనది ఇంకోటి లేదు. ఒక వ్యక్తి చనిపోయేటువంటి సమయంలో మనిషి ఆ వ్యక్తి శరీరం నుంచి ఆత్మ వేరు చేయబడేటువంటి వేదన భయంకరమైనది. ఒకవేళ ఆత్మ రక్షించబడకపోతే ఆ ఆత్మ పడే వేదన ఎంత భయంకరమైందంటే ఇట్ విల్ ట్రై టు కమ్ టు అగైన్ టు ద బాడీ, బట్ ఇట్ కెనాట్. వన్స్ ఇట్ ఈస్ సపరేటెడ్, ఇట్ కెనాట్ కమ్ అగైన్ టు ద బాడీ. ఒకసారి వేరు చేయబడిన తర్వాత ఆ ఆత్మకు దాని యొక్క అంతమేంటో, గమ్యమేంటో అర్థమైపోతుంది. మరలా వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మన శరీరాన్ని మన ఆత్మ విడిచిపెట్టక మునిపే, మన శరీరం మన ఆత్మ వేరు చేయబడక మునిపే, నేడు అన్న సమయం ఉండగానే ప్రభా నా పాపను క్షమించినయ్యా, ఇంతవరకు లోకంలో జీవించానయ్యా, లోకం కొరకు జీవిస్తున్నానయ్యా. మోజెస్ అయితే మంచి మార్గం ఎంచుకున్నాడు, నేను కూడా అదే మార్గంలో వెళ్తానని తీర్మానం చేసుకుంటే దేవుడు నీ దినాలు కూడా లెక్కిస్తాడు. దేవుడు నీ పేరు కూడా పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో లిఖిస్తాడు. కాబట్టి నేడే తీర్మానం చేసుకుని గొప్ప నిశ్చయతతోటి ఈరోజు నేను చనిపోయినా కూడా ప్రభుత్వ పాటు ఉంటాననే శుభ నిరీక్షణ మనం కలిగి ఉందో మాక. వాళ్ళ నాన్న అంటా ఉన్నాడు, నన్ను ఎందుకు ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చారు? నేను హెర్మోన్లో ఉండాలి కదా, నేను 3 రోజులు తిరిగి లేస్తాను కదా, నేను లేవాలి కదా, మీరు ఎందుకు నేను ఇక్కడ తీసుకొచ్చారని చెప్పని తన మాటలోనే, సబ్ కాన్షియస్ మైండ్లోనే తన పలుకుతూ వచ్చాడు. హీ హ్యాస్ హోప్. నీకు ఆ హోప్ ఉందా? నిజంగా అటువంటి హోప్ కలిగి వెళ్ళడం మోజెస్ నిజంగా కుటుంబానికి, సంఘానికి ఎంతో ఆదరణ, నిశ్చయత. మా అమ్మ నాన్న ఏడుస్తామంటే నా అమ్మతో కనబడి, అమ్మకు దర్శనంలో కనబడి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మాయి పరలోకంలో ఉంది, ఏడవద్దు అని చెప్పని ప్రభు తను ఆదరిస్తూ వచ్చాడు. దిగులు పడకమని నేను బలపడుతున్న నీకు సహాయం చేయవాడు నేనే, నీతో నా దర్శనాసు నేను ఆదుకుందని దేవుని యొక్క వాక్యం చేత మమ్మల్ని దేవుడు ఆదరించాడు. దేవుని ప్రజలను, తన కుటుంబాన్ని దేవుడు ఎట్లా ఆదరిస్తాడంటే, ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను, మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు. దేవుని యొక్క కుటుంబంలో, దేవుని యొక్క సంఘంలో మనందరం కలిసి మనము వారి కొరకు ప్రార్థన చేయడం ద్వారా, పాటలు పాడడం ద్వారా, ఆ సంఘానికి వారి యొక్క కుటుంబానికి దగ్గరగా ఉండడం ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరిస్తాడు. అట్లు ఈ మాటల చేత కుటుంబాన్ని మనందరిని దేవుడు ఆదరించును కాక.